అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2025-26 మొదటి విడత భాగంగా రైతన్న ఖాతాలో డబ్బు జమ. పిఠాపురం నియోజకవర్గం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్నదాన సుఖీభవ పీఎం కిసాన్ 2025-26 మొదటి విడత భాగంగా పిఠాపురం మండల ప్రజా పరిషత్లో ప్రధాన మంత్రి ఆంధ్రప్రదేశ్ సీఎంల వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పిఠాపురం జనసేన పార్టీకి ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు, టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్మ. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2025-26 సంవత్సరం మొదటి విడతలో సాగు భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి అటవీ భూమి సాగుదారు కుటుంబాలకు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 14,000, మొత్తం కలిపి 20,000 రూపాయలు రైతు సంక్షేమం కోసం ఆర్థిక సహాయం అందిస్తున్న కార్యక్రమాన్ని గుర్తించి ఈరోజు పిఠాపురం నియోజకవర్గం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రధానమంత్రి ప్రత్యక్ష ప్రచారాన్ని వీడియో కాన్ఫరెన్స్ లైవ్ ద్వారా వీక్షించిన పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు. ఆగస్టు 2న 4,68,5,838 రైతుల ఖాతాల్లో 3,174 కోట్లు కేంద్ర రాష్ట్ర నిధులను జమ చేయడం జరుగుతుందన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 22,896 రైతు కుటుంబాలకు 16.2 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందించారు. ఈ కార్యక్రమంలో పిడిపాడ చైర్మన్ వివి సత్యనారాయణ, పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు, ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్టు చైర్మన్ మురాల శెట్టి సునీల్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాకపల్లి దేవి సూరి ప్రకాష్, ఏలూరు ప్రాజెక్టు వైస్ చైర్మన్ ఊట నాని బాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ వెంక జగదీష్, పిఠాపురం పట్టణ నాయకులు చెల్లుబోయిన సతీష్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 14,000 చేసింది, అంటే డబల్ అయింది. అదేవిధంగా హలికి వందనం కావచ్చు, గతంలో ఒక పెట్టుకుండేది ఇప్పుడు 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు. ప్రతి సంక్షేమ పథకం డబల్ అయింది డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల. మత్స్యకారులకు కూడా 10ని 20,000 చేయడం జరిగింది. ఈ అభివృద్ధి మీద రాజీ పడకుండా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఈ విధంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం అనుభవజ్ఞులైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెందుద్ది. ఈ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా హామీ అమలు చేస్తున్నారు. చాలా సంతోషం. గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఈవేళ 6,500 రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్ ఈ గవర్నమెంట్ చేస్తుంది. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 5 సంవత్సరాల విధ్వంసం నుంచి కోలుకుని ఇప్పుడే అభివృద్ధిలోకి అడుగులేస్తున్న ఈ ప్రభుత్వం సంక్షేమాన్ని కూడా అదే సమభావంతో చూస్తూ ఈరోజు ఇంతటి బృహత్తమైన కార్యక్రమం చేపట్టినటువంటి మన ముఖ్యమంత్రి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు రైతుల తరఫున తెలియజేస్తూ, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరఫున కూడా వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 46,85,000 మంది రైతులు లబ్ధిదారులకు 2,300 కోట్ల రూపాయలు వేల ఒకేసారి ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకమైన విషయం. ఎలక్షన్ ముందు ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో 3 దఫాలుగా ఇస్తానని, అదేవిధంగా మొదటి దఫా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. సూపర్ 6లో దీపం పథకం కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, అన్నదాత సుఖీభవ కానివ్వండి, అదేవిధంగా రేపు 15వ తారీఖు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, ఇవన్నీ కూడా విడతల వారీగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తున్నారు. అదేవిధంగా మన పిఠాపురం నియోజకవర్గానికి వచ్చేసరికి 23,000 ఎకరాలు, అదేవిధంగా 15 కోట్ల రూపాయలు పిఠాపురం నియోజకవర్గానికి వచ్చినందుకు సంతోషం తెలియజేస్తున్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో కళ్ళు కనపడకుండా బయర్లెక్కి ఎక్కడా కూడా సూపర్ 6 లేదని చెప్పి రోడ్లెక్కి తిరుగుతున్నాడు. ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే 1 సిలిండర్లు వచ్చాయి. అలాగే కళ్ళు తెరిచి చూస్తే తల్లికి వందనం వచ్చింది. ఇవాళ కళ్ళు తెరిచి చూస్తే అన్నదాత సుఖీభవ వచ్చింది. 15వ తారీఖు మరి భారతి గారిని కానీ మీ వైసీపీ మహిళా ఆడపడుచులు కానీ ఉచిత బస్సు ఎక్కిస్తే ఆగస్టు 15 ఉచిత బస్సు కూడా కనపడుతుందని చెప్పి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్రం సంక్షేమం ఒకవైపు, అదేవిధంగా అభివృద్ధి ఒకవైపు, రైతులే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. 14-19లో ఈ పిఠాపురం నియోజకవర్గం గురించి 1,800 కోట్ల రూపాయలతో పురుషోత్తపట్నం ఎత్తిపోతలు ఇచ్చి ఈ థైలాండ్ పిఠాపురం రైతాంగం ఈరోజు 2 పంటలు పండించుకుంటున్నారంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం పిఠాపురం రైతాంగానికి సహకారం అందించారు. ఈరోజు 2 పంటలు పండుతున్నాయి. అదేవిధంగా కేంద్ర
ప్రధానమంత్రి గారు ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో అన్నదాత సుఖీభావలో 6,000 రూపాయలు, ఈ సందర్భంగా వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.